శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారు ఎక్కడ ఉన్నా సరే అర్జెంటుగా కార్తీక అమావాస్యలోపు ఈ 4 వస్తువులను తీసి బయటపడేయండి. లేదంటే మాత్రం నరకం అనుభవించక తప్పదు అని చెప్పి మనకు పెద్ద పండితులు చెప్పటం అనేది జరిగింది. అసలు ఈ కార్తీక అమావాస్య లోపే మీరు ఆ వస్తువులను తీసి ఎందుకు బయట పడేయాలి అంటే దానికి కారణం వచ్చేటప్పటికీ ఈ కార్తీక అమావాస్య అనేది సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైనది. 200 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి కార్తీక అమావాస్య కాబట్టి ఈ అమావాస్య అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని కామెంట్ చేయండి. ఈ రోజున చేసేటటువంటి పూజలు ఏవైతే ఉంటాయో లక్ష్మీదేవికి సంబంధించి, అలాగే శివుడికి సంబంధించి పూజలకు, నోములకు ఇలా దీపధూప నైవేద్యాలతో మీరు చేసేటటువంటి ఏ పూజకైనా, ఏ చిన్న పరిహారానికైనా సరే అది ఆ లక్ష్మీదేవికి చెంది మీకు సంపూర్ణ అనుగ్రహంతో కోట్ల సంపాదన అనేది మీకు కలిసి రావాలి అనంటే తప్పకుండా మీ ఇంట్లో పడి ఉన్నటువంటి ఆ వస్తువులని తీసి మీరు అర్జెంటుగా బయటపడేయాలి. లేదంటే మాత్రం మీరు ఎంత కష్టపడి ఎంత ఖర్చు చేసి మీరు పూజ చేసినా కూడా ఆ పూజను లక్ష్మీదేవి దాకా వెళ్లనీయవు ఈ వస్తువులు. కాబట్టి మేషరాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కనపడుతుంది. కాబట్టి పూర్తిగా వీడియో విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. మేషరాశి వారిది వచ్చేటప్పటికి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారిని మనం గమనించినట్లయితే గత కొంతకాలం నుంచి వీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో చాలా అల్లాడిపోతున్నారు. ఏదో సంతోషం కాసేపు వచ్చినట్లుంటుంది, కానీ మళ్ళీ వెంటనే అది మాయమైపోయి చాలా రకాలైనటువంటి నరకము అంటే చాలా రకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ ఏదో ఒక రకమైన బాధలు, సమస్యలు, కష్టాలు, వీరి చుట్టూతా అపార్థం చేసుకునేటటువంటి మనుషులు ఉండటము, అనవసరంగా వీరికి వృధాగా గొడవలొచ్చి పడటము, ఉన్న మనశ్శాంతి కూడా కోల్పోవటము, తరచూ అనారోగ్య సమస్యలు, వచ్చిన డబ్బొచ్చినట్లుగా స్పీడ్గా ఖర్చయిపోవటము, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలతో ఈ మేషరాశి వారు గత కొంతకాలం నుంచి అల్లాడిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఏదో దరిద్రం అనేది, తెలియని భయం అనేది వీరిని పట్టి పీడిస్తోంది. కాబట్టి మేషరాశి వారికి మీకు ఉన్నటువంటి అలాంటి సమస్యలన్నీ తొలగిపోవటానికి ఏకైక పరిష్కారం ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ 4 వస్తువులు, వాటిని ఈ కార్తీక అమావాస్యలోపు తీసి బయటపడేయండి. వాటిని తీసి మీరు బయటపడేసి చూడండి. ఆ తర్వాత నుంచి మంచి శుభకార్యాలు జరగటం, శుభవార్తలు వినటం, మీకు బాగా కలిసి రావటం జరుగుతుంది. ఇదేంటి, ఈ వస్తువుల వల్ల మాకు తెలియక ఇన్నాళ్ల నుంచి ఇన్ని సమస్యలు పడ్డామా, ఈ వస్తువుల రూపంలో కూడా ఇంత బాధలుంటాయా అని చెప్పేసి మీరే షాక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కార్తీక అమావాస్య రోజు ఎక్కడ చూసినా కూడా చక్కగా దీపపు వెలుగులతో, ఆ కాంతులతో ఊరంతా కూడా కళకళలాడుతూ మెరిసిపోతూ ఉంటుంది. అలాగే మన ఇంటిని కూడా చూసినట్లయితే ఎంతో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటుంది. చెడు ఏదైనా ఉన్నా కూడా మొత్తం ఆ వెలుగులలో కాలి బయటికి వెళ్ళిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ కార్తీక అమావాస్య యొక్క వెలుగులు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితాల్లో కూడా వెలుగులు తీసుకురావాలి అనంటే ఈ వస్తువుల్ని మీరు బయట పడేయాల్సిందే. ముందుగా ఈ మేషరాశివారేంటంటే కార్తీక అమావాస్య లోపు మీరు ఇంటిని, వాకిల్ని తప్పకుండా శుద్ధి చేసుకోండి. ఇక తర్వాత మీరు ఈ కార్తీక అమావాస్య లోపు బయటపడేయాల్సినటువంటి వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఏమిటి అనంటే మీ యొక్క దేవుడి గదిలో ఉన్నటువంటి, అంటే మీ యొక్క పూజామందిరంలో ఉన్నటువంటి దేవుడి చిత్రపటాలు ఏవైనా పగిలి ఉన్నాయేమో ముందు అదొక్కసారి మీరు చెక్ చేసుకోండి. అలా చూసుకుని దేవుడి యొక్క చిత్రపటాలు అంటే మీరు అనుకోవచ్చు, లేదండి మాకన్నీ బాగానే ఉన్నాయి, మేము ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉంటామని చెప్పి మీలో కొంతమంది అనుకుంటూ ఉంటారు. అవేంటంటే కొంతమందికి అంటే ఎక్కువగా పగిలితే కనిపిస్తాయి, కానీ కొంతమంది దేవుడి పటాలు మీరు చూసినట్లయితే లైట్గా క్రాక్ ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి, ఒక దారంలాగా. అవి అసలు మనకి సరిగ్గా అర్థం కావు, కనిపించవు, పరీక్ష పెట్టి చూస్తే తప్ప కనిపించవు. అవి కూడా మీకేంటంటే దారంలాగా, క్రాకుల్లాగా ఇచ్చినా కూడా అవి మీకు పగుళ్ల కిందకే వస్తాయి. అలాగే మీరు చదివేటటువంటి పుస్తకాలు అవ్వచ్చు, అంటే దేవుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదివే పుస్తకాలు అవ్వచ్చు, దేవుడి ముందల భక్తి శ్రద్ధలతో పాడేటటువంటి చిన్న చిన్న దేవుని స్తోత్రాలు, గీతాలు
ఇలాంటివవ్వచ్చు. ఇలాంటి పుస్తకాలు కూడా ఏదన్నా చిరిగి ఉన్నా అవి కూడా మీకు అపశకునం కిందకే వస్తాయి. కార్తీక అమావాస్య రోజు ఎక్కడ చూసినా కూడా చక్కగా దీపపు వెలుగులతో ఆ కాంతులతో ఊరంతా కూడా కళకళలాడుతూ మెరిసిపోతూ ఉంటుంది. అలాగే మన ఇంటిని కూడా చూసినట్లయితే ఎంతో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటుంది. చెడు ఏదన్నా ఉన్నా కూడా మొత్తం ఆ వెలుగులలో కాలి బయటికి వెళ్ళిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ కార్తీక అమావాస్య యొక్క వెలుగులు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితాల్లో కూడా వెలుగులు తీసుకురావాలి అనంటే ఈ వస్తువులను మీరు బయటపడేయాల్సిందే. ముందుగా ఈ మేషరాశి వారేంటంటే కార్తీక అమావాస్య లోపు మీరు ఇంటిని వాకిలిని తప్పకుండా శుద్ధి చేసుకోండి. ఇక తర్వాత మీరు ఈ కార్తీక అమావాస్య లోపు బయటపడేయాల్సినటువంటి వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఏమిటి అనంటే మీ యొక్క దేవుడి గదిలో ఉన్నటువంటి అంటే మీ యొక్క పూజా మందిరంలో ఉన్నటువంటి దేవుడి చిత్రపటాలు ఏవైనా పగిలి ఉన్నాయేమో ముందు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలా చూసుకొని దేవుడి యొక్క చిత్రపటాలు అంటే మీరు అనుకోవచ్చు, లేదండి మాకన్నీ బాగానే ఉన్నాయి, మేము ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉంటాం అని చెప్పి మీరు కొంతమంది అనుకుంటూ ఉంటారు. అవేంటంటే కొంతమందికి అంటే ఎక్కువగా పగిలితే కనిపిస్తాయి, కానీ కొంతమంది దేవుడి పటాలు మీరు చూసినట్లయితే లైట్గా క్రాక్ ఇచ్చినట్లు కనిపిస్తూ ఉంటాయి, ఒక దారంలాగా. అవి అసలు మనకి సరిగ్గా అర్థం కావు, కనిపించవు, పరీక్ష పెట్టి చూస్తే తప్ప కనిపించవు. అవి కూడా మీకేంటంటే దారంలాగా క్రాకుల్లాగా ఇచ్చినా కూడా అవి మీకు పగుళ్ల కిందకే వస్తాయి. అలాగే మీరు చదివేటటువంటి పుస్తకాలు అవ్వచ్చు, అంటే దేవుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదివే పుస్తకాలు అవ్వచ్చు, దేవుడు ముందల భక్తి శ్రద్ధలతో పాడేటటువంటి చిన్న చిన్న దేవుని స్తోత్రాలు గీతాలు ఇలాంటివి అవ్వచ్చు. ఇలాంటి పుస్తకాలు కూడా ఏదన్నా చిరిగి ఉన్నా అవి కూడా మీకు అపశకునం కిందకే వస్తాయి. ఇక 200 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి ఈ కార్తీక అమావాస్యలోపు మీరు పడేయాల్సినటువంటి రెండో వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీ ఇంట్లో ఉన్న ఆగిపోయినటువంటి గడియారాలు. అంటే అవి గోడ గడియారాలవ్వచ్చు, లేదా మీ చేతికి ఉన్నటువంటి వాచ్లవ్వచ్చు. అలాగే కొంతమందికి ఏంటంటే బెడ్రూమ్లో గడియారాలు ఉంటూ ఉంటాయి. అలాగే పిల్లలకి చేతులకి, కొంతమందికి పెద్దవాళ్లకి 5-6 వాచ్లు ఉంటాయి, చేతికి పెట్టుకునేటటువంటి వాచెస్ ఇలా ఉంటూ ఉంటాయి. అవి పని చెయ్యకుండా ఉన్నటువంటి వాచెస్ మీరు గమనించుకోండి, తప్పకుండా మీ ఇంట్లో ఉంటాయి. అవి గోడ గడియారాలు అవ్వచ్చు, లేదా మీ చేతులకు పెట్టుకునేవవచ్చు, అవి ఏవైనా సరే. అలాంటివి ఏదన్నా ఉంటే వాటిని మీరు అర్జెంటుగా తీసి బయటపడేయండి, లేదా వాటిని సరిచేపించుకొని ఆ గడియారం అంటే ఆ టైం ఏదైతే ఉంటుందో ఆ టైం ఆడేటట్లుగా చేయండి. అంటే ఒక బ్యాటరీ తీసుకొచ్చుకొని మీరు వేసినట్లయితే చక్కగా మనకు ఆ గడియారం అనేది పనిచేస్తుంది. అలాగే కరెక్ట్ టైం అనేది మనకు తెలుస్తుంది. అలా చేయండి. అంతేకాని ఎక్కడో ఒక చోట మనం టైం చూసుకుంటున్నాంలే, మనకు ఆ గడియారంలోనే చూడాల్సినటువంటి పని అయితే లేదు కదా, ఈ వాచి కాకపోతే ఆ వాచి ఉంది, దీంట్లో కాకపోతే దాంట్లో ఆడుతుంది కదా అని చెప్పేసి వాటిని ఏంటంటే అలా మూలలు పడేస్తూ ఉంటారు. వాటిని కదిలించరు. వాటికి ఒక బ్యాటరీ చూసుకొచ్చి వేద్దామని కానీ, లేకపోతే అసలు తీసేసి బయటపడేద్దామని కానీ ఇట్లా చెయ్యరు. వాటిని అలాగే ఉంచేస్తారు. ఎప్పుడైనా సరే ఒక గడియారం అంటే గడియారంలో టైం వచ్చేటప్పటికీ అలా స్ట్రక్ అయి ఉండకూడదు, అలా ఆగిపోయి ఉండకూడదు. అలా ఆగిపోయి ఉండటం వల్ల ఏంటి అంటే మన జీవితం, మన టైం కూడా అలా ఆగిపోతుంది, మన బ్రతుకులు కూడా అలా ఆగిపోతాయి. కాబట్టి టైం అనేది ఎప్పుడూ కూడా ఆడుతూ ఉండాలి. అలా ఆడుతూ ఉన్నప్పుడే ఆ టైంని బట్టి మన టైం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా మీ ఇంట్లో ఉన్నటువంటి గోడ గడియారాలు అవ్వచ్చు, లేదా మీ చేతులకు పెట్టేటటువంటి వాచ్లు అవ్వచ్చు, ఇలాంటివి ఆడకుండా ఆగిపోయి ఉంటే వాటిని దయచేసి బాగు చేయించే ప్రయత్నం అనేది చెయ్యండి, లేదా వాటిని తీసి పక్కన పడేయండి. మాకు దీంతో ఇక అవసరం లేదు, ఇంకా ఉన్నవి అని అనుకుంటే వాటిని తీసి వెంటనే బయటపడేసేయండి. అంతేకాని అలా ఆగిపోయినటువంటి ఆ టైం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇంట్లో అలాగే ఉంచుకోవటం వల్ల మీ టైం అనేది కూడా చాలా వరకు అంటే చాలా పనుల్లో ముందుకు సాగకుండా అలాగే ఆగిపోతూ ఉంటుంది. చాలా పెండింగ్స్ పడే అవకాశం అనేది ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలు, నష్టాలు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది. చాలా వరకు కూడా మీ జీవితంలో ఊహించని సమస్యలను ఎదుర్కొనే అవకాశం అనేది చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి మనిషి యొక్క టైం అనేది మనకు ఆడేటటువంటి ఆ టైం మీద, గడియారం మీద ఆధారపడి ఉంటుందన్న విషయం అస్సలు మర్చిపోవద్దు. ఇలా ఈ మేషరాశి వారు మీరు ఈ కార్తీక అమావాస్య లోపు తీసి బయటపడేయాల్సినటువంటి వస్తువుల్లో రెండోది ఏంటి అంటే గడియారం. ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అనంటే అద్దం, పగిలిన అద్దం. చాలామంది చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇంట్లో అవ్వచ్చు, లేదా కొంతమంది పెద్దోళ్ళు ఉన్నటువంటి ఇంట్లో అవ్వచ్చు, గబక్కన ఒక్కొక్కసారి మన మొహం అద్దంలో చూసుకుంటూ ఉంటున్నప్పుడు
గబక్కన చేజారి కింద పడి పగిలిపోతూ ఉంటాయి. ఎక్కువ శాతం పగిలిపోతే వాటిని తీసుకెళ్లి వెంటనే మనం డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే జస్ట్ లైట్గా అలా పగుళ్ళు అనేవి అంటే క్రాక్ లాగా వస్తుంది, పూర్తిగా పగలదు. కాబట్టి వాటిని మనం ఏం చేస్తామంటే పోనీలే పూర్తిగా అయితే పగలలేదు కదా, ఫేస్ మనది బాగానే క్లియర్గా కనిపిస్తుందని చెప్పి మన్నేగా దీన్ని కొనుక్కొచ్చింది లేకపోతే నిన్నేగా కొనుక్కొచ్చిందని చెప్పేసి వాటిని వాడుకుంటూ ఉంటారు. అలా పగిలినటువంటి అద్దాల్లో మొహాన్ని చూసుకుంటూ ఉంటారు. అలా చేయటం అనేది చాలా దరిద్రము. అలా పగిలినటువంటి అద్దము ఇంట్లో ఉండటం వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత అనేది తిష్టవేసుకుని కూర్చుంటుంది. పగిలిన అద్దంలో ముఖాన్ని చూసుకోవటం వలన పరమ దరిద్రాలు, పాపాలు అనేవి మిమ్మల్ని పట్టి పీడించేటటువంటి అవకాశం అనేది చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో పగిలిన అద్దము ఏదైనా ఉంటే దాన్ని తీసి మీరు అర్జెంటుగా బయటపడేయండి. అంటే అద్దాలు డ్రెస్సింగ్ టేబుల్స్కుంటాయి, కొంతమందికి బీరువాలకుంటూ ఉంటాయి, లేకపోతే మనం చేత్తో చూసుకునేటువంటి చిన్న అద్దాలు అవ్వచ్చు, లేదా పర్సులకు అద్దాలుంటూ ఉంటాయి. ఇలా ఆ అద్దం అనేది అంటే ఆ మిర్రర్ అనేది ఏ రూపంలో ఉన్నా అది పగిలితే మాత్రం దాన్ని తీసి మీరు అర్జెంటుగా బయటపడేసేయాలి. లేదు అది చాలా ఎక్కువ రేటుతో కూడుకొని ఉంది, అది మాకు సెంటిమెంటు, అంటే ఈసారి తీసుకొచ్చినా కూడా మళ్ళీ పగులుతాయి, అద్దం పగిలితేనే మన జీవితాల్లోకి అన్ని సమస్యలు వస్తాయా, ఇలాంటివన్నీ కూడా ఏదో చెప్తూ ఉంటారు అది ఇది అని చెప్పేసి చాలామంది తేలికగా కొట్టిపడేసేవాళ్ళు కూడా ఉన్నారు. అది చాలా పొరపాటు. అలా చేయటం వల్ల చాలా రకాల సమస్యలనేవి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. కాబట్టి మీరు ఇలా పగిలిపోయినటువంటి అద్దాలు ఏదైనా ఉంటే అందులో ముఖం అనేది చూసుకోవద్దు. ఆ అద్దం మీరు ఇంట్లో ఉంచుకోవటం వలన చేతులారా మీరు సమస్యల్ని కొనుక్కొని తెచ్చుకున్నట్లే. ఎందుకంటే పగిలిపోయినటువంటి ఆ గాజు అద్దం ఏదైతే ఉంటుందో దానివల్ల చాలా రకాలైనటువంటి నష్టాలు, దోషాలు, సమస్యలనేవి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల దరిద్ర బాధలు కూడా చాలా ఎక్కువగా అవుతాయి. ఒక అద్దానికి 100 రూపాయలు అవుతాయో లేకపోతే 200 అవుతాయని చెప్పేసి మీరు చూసుకున్నట్లయితే దానివల్ల మీకు అనుకోని ఆర్థికపరమైనటువంటి నష్టాలు, సమస్యలు చాలా వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే అది చెడు అని అనుకున్నప్పుడు దాన్ని ₹1 ఇచ్చైనా సరే దాన్ని మనం వదిలించుకోవాలి. మీకిప్పుడు తెచ్చుకోవటానికి డబ్బులు లేవనుకోండి, మానేసేయండి, తర్వాత మీ దగ్గర డబ్బులున్నప్పుడు తెచ్చుకోండి. కానీ పగిలిపోయినటువంటి ఆ అద్దం ఏదైతే ఉందో వాటిని తీసి వెంటనే బయటపడేసేయండి. అలా చేయటం వల్ల మీకు ఉన్న సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గుతుంది. ఇది ఈ కార్తీక అమావాస్య లోపు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో బయటపడేయాల్సినటువంటి 3వ వస్తువుగా చెప్పుకోవచ్చు. ఇక 4వ వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీ పెద్దవారికి సంబంధించి అంటే చనిపోయినటువంటి వారుంటారు కదండి, వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అది. చాలామంది అంటే పెద్దవారు దైవ సమానులు కాబట్టి వారి మీదున్నటువంటి భక్తితో, ప్రేమతోటి వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి వాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి వస్తువులను వాడుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కానీ అలాంటి వస్తువులు మీరు పొరపాటున వాడుకోవటం వలన మీకు చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. అంటే వారు బ్రతికి ఉన్నప్పుడు ఏవైతే వాడి ఉంటారో సేమ్ అదే వస్తువులను యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా వాడుకోవటం వల్ల మీకు చాలా రకాలైనటువంటి కర్మలు పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుందంటే వాళ్ళు చాలా మంచి వాళ్లే ఉండవచ్చు, వాళ్ళ మీద మీకు ప్రేమ ఉండవచ్చు, వాళ్ళ వల్ల మీరు ఎంతో లాభం పొంది ఉండవచ్చు, వాళ్ళు మీరు వేరు కాకపోవచ్చు. అయినా సరే కానివ్వండి, ఇప్పుడు వారి లోకల్లో లేరు కాబట్టి వారి సంబంధించినటువంటి వస్తువులు, వారు వాడి ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు అలాగే వాడటం వల్ల, అంటే వారి యొక్క బట్టలు సేమ్ అలాగే ధరించటం వల్ల వచ్చు, లేదా వారు వాడినటువంటి కొన్ని వస్తువులు వాడటం వల్ల వచ్చు. వాటిట్లో ఏంటంటే వారికి సంబంధించినటువంటి ఒక ఆరా అనేది ఉంటుంది. అది మీరు వేసుకున్నప్పుడు ఆ నెగటివిటీ అనేది మీ శరీరంలోకి వ్యాపించే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల మీరు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటిట్లో ఉన్నటువంటి ఆయుష్ అంతా కూడా పూర్తిగా పోతుంది. అలాంటివి మీరు వేసుకోవటం వల్ల మీరు చేసే పనిలో ఏమాత్రం కలుసుబాటు అనేది ఉండదు. ఇంకా చాలా రకాలైనటువంటి నష్టాలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏదైనా ఉంటే వాటిని తీసి మీరు బయటపడేసేయండి. అలాగే బంగారం కానీ, వెండి కానీ, ఇలాంటి ఏదైనా విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు ఉంటే మాత్రం వాటిని మీరు మార్చుకొని వాటిని వాడుకునే ప్రయత్నం అనేది చేయండి. అంతేకాని సేమ్ అవే వస్తువులు వాడుకోవటం అనేది చాలా పొరపాటు. అంటే వారికి సంబంధించిన ఒక మంచి బంగారం ఆభరణం ఏదైనా ఉందనుకోండి, దాన్ని మీరు మార్చుకొని కాస్త అటు ఇటుగా
కొత్త వస్తువులాగా చేసుకొని దాన్ని మీరు ధరించండి. అంతేగాని సేమ్ అదే వస్తువుని మీరు పెట్టుకోవటం వల్ల ఏంటంటే వారికి సంబంధించిన పార అనేది ఆ వస్తువుల రూపంలో మళ్ళీ మీ చుట్టూతా తిరగటం వల్ల మీకేంటంటే చాలా వరకు కూడా సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. వాటి యొక్క లైఫ్ టైం అనేది అయిపోతుంది. అలాంటివి మనం వేసుకున్నప్పుడు ఏంటంటే మనలో కూడా అన్నీ కోల్పోయినటువంటి ఒక బాధ, ఒక భయం, ఒక ఫీలింగ్స్ ఇలాంటివన్నీ కూడా మొదలవుతాయి. అంటే చాలా వరకు కూడా నష్టాలకు దారితీస్తుంది. కాబట్టి వారి మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, అది మనసులో ఉంచుకోండి. అలాగే వారికి సంబంధించి ఏదైనా మీరు కార్యాలు చేయాలనుకుంటే సంతోషంగా మీరు చేసుకోండి. కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి, వారి పేరున దాన ధర్మాలు చేయండి, ఇలాంటివి చేసుకుంటా ఉండండి. అంతేకాని వారికి సంబంధించినటువంటి వస్తువులు సేమ్ అలానే వాడకుండా మార్పులు చేర్పులు చేసుకొని వాడుకోండి. అలాగే వీటితో పాటుగా పగిలిపోయినటువంటి సాసర్లు, కప్పులు, గ్లాసులు, గిన్నెలు, అలాగే స్టీల్ వస్తువులు ఏదైనా పళ్ళెలు కానీ ప్లేట్లు కానీ అలాంటివి ఏదైనా సొట్టలు పడిపోయినవి కానీ వంకరపోయినవి కానీ ఇలాంటి వాటిని కూడా వాడుతూ ఉంటారు. అలాంటి వస్తువులు మీరు ఇంట్లో ఉంచుకున్నా కూడా చాలా వరకు కూడా దరిద్రం అనేది ఎన్నో రకాలుగా మిమ్మల్ని చుట్టుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి వస్తువులు ఏదైనా తెలిసి తెలియక వాడుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా వాడుతూ ఉన్నా ఈ కార్తీక అమావాస్యలోపు అర్జెంటుగా ఈ 4 రకాల వస్తువులనైతే తీసి బయటపడేయండి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి మీకు గట్టిగా ఉంటుంది. అలాగే ఈ అమావాస్యకి చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకుని ఈ వస్తువులన్నిటినీ కూడా తీసి బయటపడేసి మీరు ఇంట్లో పూజ చేసుకోండి. లక్ష్మీదేవికి, శివుడికి పూజ చేసుకోండి. అలా చేసుకోవటం వలన వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతోటి మీరు అపర కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. లేదు మాకంత టైం కుదరదండి, ఇవన్నీ కూడా ఏదో చెప్తూ ఉంటారు, వాటికే సమస్యలు వస్తాయని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా వస్తాయండి, అందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి వస్తువు కూడా సమస్యలను తెచ్చిపెట్టేవే, సమస్యలను పెంచేవే. కానీ వీటి వల్ల నష్టం తప్ప ఏదైనా లాభం ఉందా ఒకసారి మీరు ఆలోచించుకోండి. కాబట్టి ఇంట్లో ఉన్న పనికిరాని కొన్ని వస్తువులనేవి సమస్యలను పెంచుతాయి. అందులో మేము చెప్పిన ఈ 4 వస్తువులు మీ ఇంట్లో ఉంటే 4 దిక్కుల నుంచి మీకు సమస్యలనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. నరకం అనేది అనుభవిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇలా వీటిని పెట్టుకొని మీరు ఇంట్లో లక్ష్మీదేవికి, శివునికి పూజ చేసినా, ఎన్ని రకాలు చేసినా కూడా వాటికి కూడా ఫలితం అనేది ఉండదు. ఆ చేసినటువంటి పూజ దైవానికి చెందదు. ఎందుకంటే ఇంట్లో చెడును ఉంచుకొని మనం ఎంత మంచి చేసినా కూడా ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మనకు మంచి జరగాలి అంటే ముందు చెడును బయటికి పంపించేసేయాలి అని గుర్తుంచుకోండి. మన ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే ఇంట్లో ఈ వస్తువుల రూపంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించేసేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి అక్కా చెల్లెళ్ళు అయినప్పటికీ కూడా జ్యేష్ఠాదేవి ఉన్న దగ్గర లక్ష్మీదేవి అడుగు కూడా పెట్టదు. కాబట్టి మేషరాశి వారికి ఈ పాత వస్తువుల రూపంలో మీకు దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. మీరు పట్టించుకోవడం లేదు, కానీ మీకున్నటువంటి 90% సమస్యలకు కారణమైతే ఈ వస్తువులే. కాబట్టి ఈ 4 వస్తువులను మాత్రం ఈ కార్తీక అమావాస్యలోపు అర్జెంటుగా తీసేసి బయటపడేయండి. అసలు ముందు మేము చెప్పినట్లుగా ఇటువంటి వస్తువులను బయటపడేసి చూడండి. ఆ యొక్క మార్పు అనేది మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇంత బాగుందేంటి, ఇంత హాయిగా ఉందేంటి, నెత్తి మీద ఏదో ఒక బరువు తీసేసి బయటపడేసినట్లే ఉంటుంది. మీ ఇల్లంతా కూడా ఒక ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది. ఆ వస్తువులను తీసి బయటపడేసిన తర్వాత తప్పకుండా లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇప్పటి నుంచి అంటే ఈ కార్తీక అమావాస్య ఏదైతే ఉందో మనకి 200 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య మీ జీవితాల్లోకి వెలుగులను తప్పకుండా తీసుకొస్తుంది. ఇప్పటి నుంచి మీకు బాగా కలిసొచ్చేటట్లుగా, మీకు సమస్యలనేవి రాకుండా ఉండటానికి, మీకు ఏదైనా అప్పులు ఉన్నా కూడా అవి తీరిపోయి మీరు చక్కగా సంపాదించుకోవటానికి కానివ్వండి, మీకున్నటువంటి అన్ని సమస్యలకు ఒక దారి దొరకటానికి కానివ్వండి, అలాగే మీకు ఏదైనా సొంతింటి కల ఉంటే అది నెరవేరటానికి కానివ్వండి, మీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉండటానికి ఈ కార్తీక అమావాస్య నుంచి మీ యొక్క సుడి తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంత బాగా మీకు కలిసొస్తుంది. ఈ అమావాస్య దగ్గర నుంచి మీ జీవితంలో ఒక కొత్త మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. ఇప్పటి నుంచి మేషరాశి వారు గొప్పగా బ్రతకటానికి ఒక దారి అనేది ఏర్పడుతుంది. మీలో ఒక నూతన ఆలోచనలు మొదలవుతాయి. మీరు కొత్తగా ఆలోచించడం అంటే ఇంకా సంపాదించుకోవాలి అనే ఒక ఆశయాలు, ఇలాంటి కలుసుబాటు అనేది మీకు కలగటం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మీకు తప్పకుండా ఈ కార్తీక అమావాస్య అనేది ఇస్తుంది. కాబట్టి చక్కగా ఈ అమావాస్యలోపు ఈ 4 వస్తువులను తీసి బయటపడేసి మేషరాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసేసుకుని చక్కగా తలస్నానాలు చేసి మంచిగా ఉతికిన బట్టలు ధరించి మీరు మీ కుటుంబం అంతా కూడా మంచిగా
ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవికి శివుడికి పూజ చేసి దీపధూప నైవేద్యాలతో ఆ తల్లిని మీ ఇంటి లోపలికి ఆహ్వానించుకుని మీరు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అర్థమైంది కదండి? కార్తీక అమావాస్యలోపు ఈ మేషరాశి వారు ఏ 4 వస్తువులను తీసి బయటపడేయాలి ఏంటి అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.